ఇక్కడ మాత్రం ఆరాధన ఆగట్లా. ఆత్మ నాపై వచ్చినందున నేను దావీదు వలె పాడేదను. ఆత్మ నాపై వచ్చినందున నేను దావీదు వలె పాడేదను. పాడేదను పాడేదను నేను దావీదు వలె పాడేదను. పాడేదను అందరూ నేను దావీదు వలె పాడేదను. జై యేసురాజుకే. ప్రవక్త ఎక్కడ ఉన్నాడు? అవునా కాదా? కొమ్మల తైలం ఎక్కడ ఉంది? అవునా కాదా? ఎస్ ఆర్ నో? అక్కడ విందు జరుగుతుందా లేదా? పండగంతా అక్కడ ఉందా లేదా? అందరు అక్కడే ఉన్నారా లేదా? అక్కడే అడుగులో ఉన్నాడా లేదా? అది గొప్ప విషయం ఏంటంటే అక్కడ అందరూ ఉన్నారు, ఇక్కడ మాత్రం దావీదు తోడుగా పరలోకం అంతా నిలిచి నిలబడి. తండ్రియో కయు కుమారుయో అందరూ హృదయంలో ఒక భయం, ఏం జరుగుతుంది? సో వీళ్ళు కూడా వచ్చింది, నేను కరెక్ట్ అడ్రస్గా వచ్చాను. నేను వచ్చాను వీళ్ళేనా నీకు ఇంకా కొడుకులు ఉన్నారా అన్నాడు. అని అనగానే యెషయా అన్నాడు, కడసారా వాడు ఇంకొకడు అన్నాడు. అడవిలో ఉన్నాడయ్యా, కాలేదు వాడికి ఏది రాదయ్యా, కాలేదు వాడికి ఇంగ్లీష్ రాదయ్యా, కాలేదు ఆడు గొర్రెయ్యా. మనలో కూడా అంటున్నారు కదా గొర్రెలని. ఆడు గొర్రెయ్యా, కాలేదు ఆడి కిరీటం పెడతా తల సరిపోదయ్యా, ఏళ్ళలో ఎవరినైనా రాజుగా అభిషేకించే ఎంతసేపు పిలవట్లా. రాజులు ఎప్పా చెప్తున్నాడు, చూశాడు ఎంతసేపు పిలవపోయేసరికి అమ్మా యెషయా నువ్వు ఆ చిన్నవాడిని కడసారవాడిని ఇక్కడ పిలిచేవాడు.